నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ఇక రిపోర్టర్స్ టైంలో చూసుకుంటే ప్రధానంగా జిల్లాకు ఒక ప్రత్యేకత, జిల్లాకు తాజా వార్త ఉంటుంది. వాటిని కూడా విశ్లేషించడానికి మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో చూసుకుంటే బీఆర్ఎస్ అధిష్టానం ఆపరేషన్ 50 పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో ఇక అక్కడి నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జోగు రామన్నకి హడలు పుడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. రైట్ జోషి, ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా రానున్న ఎన్నికల్లో అసలు టికెట్ వస్తుందా అంటే ఒక పక్క నుంచి చూసుకుంటే అమ్మ వరుస కథనాలు, అమ్మ న్యూస్ అయితే ప్రసారం చేస్తుందో వరుస కథనాలతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాజకీయ ఊహాగానాలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి జోగు రామన్నకు ఒకసారిగా ఒక జలక్ పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలోనే అధిష్టానం తర్వాత టికెట్ ఇస్తుందా లేదా అని ఒక సందిగ్ధత కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా చూసుకుంటే ఆపరేషన్ 50 పేరుతో చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక విస్తృతమైనటువంటి ఇదైతే ఆపరేషన్తో తనకి ఒకసారి అందుకే జూపిడితో కలవటం ఇవన్నీ కూడా రాజకీయ మార్పులకు మనకి అక్కడ ఉనికి కాపాడుకోవడం ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా బీజేపీ బాగా ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఊహాగానాలకి పరిమితమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఊహాగానాలు ఖచ్చితంగా నిజమవుతాయన్న ఒక సంశయం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కొత్త చిక్కుల్లో జోగు అని కూడా మనకి వార్తలు విడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. రైట్, ఇక భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళడం నవీన్ మనకు సిద్ధంగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే మండల పరిషత్ అలాగే పంచాయతీ ఎన్నికల సంసిద్ధత జరుగుతుంది. ఎన్నికల సందిగ్ధతపై కూడా ఇక్కడ అయోమయంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ న్యూస్కు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. కొత్తగూడెం జిల్లాలో ఏదైతే బూర్గంపాడు మండల పరిషత్ మరియు సారపాక ఐటీసీ పంచాయతీల ఎన్నికలు అయితే ఎప్పుడు జరుగుతాయని ప్రజల్లో ఒక ఆలోచన అయితే ఉన్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే బూర్గంపాడు మండల పరిషత్ మరియు ఇంతకు ముందు సారపాక మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ఈ రెండింటినీ కలిపి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం అయితే ప్రాతిపదికలు సిద్ధం చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే వీటిలలో ఏమైందంటే అక్కడ సారపాక పంచాయతీని మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయడానికి గాను అక్కడ ఉన్నటువంటి 1/7 యాక్ట్ అనేది అడ్డుగా వచ్చిందని కూడా చూడొచ్చు. దీంతో అక్కడ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి వచ్చినటువంటి ప్రాతిపాదికనలు అయితే అటకెక్కినట్టుగా కూడా మనం చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సారపాకని మున్సిపాలిటీలుగా చేయొద్దని అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ ఎస్సీ నాయకులు ఎస్సీ నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూడా హైకోర్టులో కేసు వేసిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ యొక్క సారపాక మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయకూడదు అని ఆగిపోయిన సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ అప్గ్రేడ్ ఆగిపోయిందో ఈ యొక్క దీనికి జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు ఇది ఏదైతే ఈ మేజర్ పంచాయతీకి జరగాల్సిన ఎన్నికలు ఈ యొక్క మున్సిపాలిటీ అప్గ్రేడ్ కారణంతో అయితే గత 3 ఏళ్లుగా కూడా జరిపించని పరిస్థితి అనేది నెలకొంది. మనకు 2020లో వీరి యొక్క ఏదైతే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఈ యొక్క మున్సిపాలిటీ అప్గ్రేడ్ యొక్క కారణం వలన ఈ యొక్క ఎన్నికలు అయితే వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే అక్కడి ప్రజలందరూ కూడా ఎన్నికలు రేపో మాపో జరుగుతాయని ఊహించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఆ ఎన్నికలైతే జరిగే పరిస్థితి అయితే మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. అయితే మనం చూసుకుంటే ఎప్పుడైతే ఈ యొక్క మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ ఆగిపోయిందో ఈ యొక్క సారపాక మేజర్ పంచాయతీని 2 పంచాయతీలుగా అంటే ఇటు మనకు వచ్చేసి సారపాక పంచాయతీ మరి ఐటీసీ పంచాయతీలుగా రెండింటిగా విభజించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 పంచాయతీలకు గాను ఇటు ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలను ఇటు అధికారులు అయితే డివైడ్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఎంపీటీసీ స్థానాలకి రిజర్వేషన్లు కూడా కేటాయించారు. అక్కడ ఉన్న మేజర్ పంచాయతీ విస్తీర్ణము మరియు జనాభా మరియు ఓటర్లను అన్నింటినీ కూడా అధికారులు అయితే వీటన్నిటిని 2 పంచాయతీలకు డివైడ్ చేసి అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎన్నికల ఊస అయితే మనకు అక్కడ కనిపించిన దాఖలాలు అయితే లేవు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కానీ లేదా నాయకులు కానీ ఎన్నికలు త్వరగా నిర్వహించి ఈ యొక్క ప్రజల సమస్యలు అయితే తీర్చాలని కూడా అక్కడ కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ మున్సిపాలిటీ అప్గ్రేడ్ కారణం
పెట్టి అక్కడ ఎన్నికలు ఆపిన అధికారులు ఈ యొక్క మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ ఆపేసి ఇప్పుడు దగ్గర దగ్గర చాలా కాలం కావస్తున్నా కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడం దేనికి సంకేతము దేనికి కారణము అని ప్రజలలో అయితే ఒక ఆలోచన అయితే రేకెత్తిన పరిస్థితి అయితే కూడా చూసుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే సారపాక మనకి భద్రాచలానికి చాలా సమీపంలో ఉన్నటువంటి ఏరియా. అక్కడ ఉన్నటువంటి ఐటీసీ కంపెనీకి సంబంధించి ఇంతకు ముందు ఇదంతా కూడా సారపాక మేజర్ పంచాయతీలో ఉండే. ఇదైతే ఎప్పుడైతే ఈ రెండు సారపాక మేజర్ పంచాయతీని రెండు పంచాయతీలుగా విభజించి వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో అక్కడైతే సమస్యలు ఎక్కడ చేసిన సమస్యలు అక్కడే ఉన్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు రాజశేఖర్. అంటే ప్రధానంగా 3 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం అనేది అంటే ప్రజల యొక్క సమస్యలు ఇవన్నీ కూడా పట్టించుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితి కూడా ఉంటుందండి. ప్రధానంగా అంటే ఇంత నిర్లక్ష్యం దేనికి కారణం ఉంటుంది? ప్రధానంగా కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? అంటే అధికారులు కారణం అనుకోవచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జాబ్ అనుకోవచ్చు మనం. అక్కడ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు అయితే ఎన్నికలు నిర్వహించాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి పార్టీ నుంచి కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తే వారికి అవకాశం వస్తుందనే ఒక ఆశాభావం అయితే ఈ యొక్క నాయకులలో నెలకొన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే అధికారులు కూడా ఆ ఎన్నికలకి అన్ని ఎన్నికలకు సిద్ధం చేసిన నేపథ్యంలో అయితే ప్రభుత్వము ఈ యొక్క ఇది సారపాక మేజర్ పంచాయతీని బూర్గంపాడు పరిషత్ రెండింటినీ కలిపి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసే ఒక విధానం వలన ఈ యొక్క అప్గ్రేడ్ చేయడానికి ఒక తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ అనేది ఈ యొక్క సారపాకకు ఉన్నటువంటి 1/7 కారణంగా ఇది మందకి వెనుక పడిందో అప్పటి నుంచి కూడా అధికారులు అయితే త్వరపడి ముందడుగు అయితే వెయ్యట్లేదని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ ఆగిపోయిన సందర్భంలో ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సారపాక మేజర్ పంచాయతీని 2 పంచాయతీలుగా డివైడ్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని విభజనలన్నీ కూడా అంటే ఇటు జనాభా విభజన, ఓటర్ల విభజన, అదేవిధంగా విస్తీర్ణం వీటన్నిటిని కూడా డివైడ్ చేసి కూడా ఇంకా ఈ యొక్క ఎన్నికలు జరిపించడానికైతే అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యమే ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగకుండా ఇంకా కాలాతీతంగా జరగడానికి కారణంగా అయితే మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే కొంతమంది ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికన్నా ఫిర్యాదు చేయడం, ఎన్నికలు నిర్వహించండి అని ఏమైనా విజ్ఞప్తులు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ 3 ఏళ్ళలోకి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే ఈ యొక్క సంస్థలు ఇది బురుగంపాడు మండల పరిషత్కు అదేవిధంగా సారిపాక గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని అక్కడున్న రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే అనేక సార్లు కూడా అధికారులకు విన్నవించుకున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. అయితే అధికారులు అయితే ఈ యొక్క ఎన్నికలను త్వరలోనే జరపనున్నాము అని చెప్పి వీరికి సమాధానం కూడా చెప్పిన సందర్భం అయితే ఉన్నది. అయితే అక్కడున్న నాయకులతో పాటు ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికలు ఎంత త్వరగా జరిగి వారికి నాయకులుగా అంటే ఎవరో ఒకరు ప్రజల చేత ఎవరో ఒకరు ఎన్నుకోబడితే వారికి అక్కడ ఉన్న సమస్యలు అయితే తీరుతాయన్న ఆశతో అయితే ఉన్న సందర్భం అయితే చూసుకోవచ్చు. కానీ వీరు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఆ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అధికారులు అయితే చాలా ఆలస్యమైన పద్ధతి ఎవరినైతే అవలంబిస్తున్నట్టయితే అక్కడ ప్రజలను ఆ నాయకులు అయితే వాపోతున్న సందర్భం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వారందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ యొక్క ఎన్నికలు అనేటివి ఎంత త్వరగా జరిగితే ప్రజల యొక్క సమస్యలు అంత త్వరగా పరిష్కారం అవుతాయని వాళ్ళు చెప్తున్నారు రాజశేఖర్. అంటే ఇప్పుడు మనకి పంచాయతీలో చూసుకుంటే ప్రధానంగా నిధుల విడుదల కొరత కూడా ఉంది, చాలా మందికి బ్యాలెన్స్ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఏమైనా అలాంటి సమస్య ఏమైనా దేనికి ఒక కారణం కూడా మనం ఏమైనా అనుకునే అవకాశం ఉందంటారా? అయితే గత 3 సంవత్సరాలుగా ఏదైతే మనకి గత 3 సంవత్సరాల నుంచి ఈ గ్రామ పంచాయతీలలో నిధుల లేమి అనేది ఉన్నది. ఏదైతే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి అంటే మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత వారు చేసినటువంటి పనులకే ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సి ఉంది. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ సారపాక మరి ఐటీసీ వీటిలలో అయితే మనకి పాలక వర్గమే నెలకొన్న పరిస్థితులలో అక్కడ పనులైతే ఏమి జరిగిన దాఖలాలు అయితే లేవు. అయితే ఈ యొక్క పనులు జరగనప్పుడు బిల్లులు రాకపోవడం అనేది అక్కడ అసలు సమస్యగానే మనం చూడొద్దు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క బిల్లుల వల్ల అయితే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు వాయిదా పడటం అనేది కాదు. ఇది ఓన్లీ కేవలం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల యొక్క అలసత్వం మాత్రమే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే పాలక వర్గం నెలకొంటుందో అప్పుడు ఆ పంచాయతీలలో ఉన్నటువంటి సమస్యల కొరకు అక్కడ స్థానిక నాయకులు కావచ్చు వీరందరూ కూడా ముందుగా టప్పులు పెట్టుబడి పెట్టి ఆ పనులు చేపించినాక తర్వాత వాటిని విడుదల జాప్యము అయితే అవుతున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు సారపాక వీటిలలో అయితే ఈ యొక్క ఏదైతే ఈ నిధుల లేమి అనేది అయితే సమస్య అయితే లేదని చెప్పొచ్చు రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇక నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా రిపోర్టర్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించడానికి ఎంతో ఉపయోగపడ వాళ్ళకి వసతులు కల్పించాల్సినటువంటి హాస్టల్లో అధికారులు సరిగ్గా పర్యవేక్షించినటువంటి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే హాస్టల్లో అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక విద్యార్థి చనిపోవడం గతంలో జరిగింది. అలాగే మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రసవించినటువంటి విద్యార్థులు, ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం. అయినా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం, ఇక పర్యవేక్షణ లోపాలు కూడా అధికారులు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ నిత్యం వార్తల్లో ఉంటున్నాయని చెప్పవచ్చు. గత 2 నెలలుగా నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని మైనార్టీ బాలికల హాస్టల్లో ఇటీవలే ఓ ఇంటర్ విద్యార్థిని పాపకు ప్రసవించిన నేపథ్యంలో ఒక్కసారిగా అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన మరవక ముందే తాజాగా ఎస్టీ గురుకుల హాస్టల్లో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు చెరువులో శవమై తేలాడు. అంతకు ముందు గత 2 నెలల క్రితం గిరిజన సంక్షేమ హాస్టల్లో బాలిక భవనంపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో హాస్టల్ సిబ్బంది చంపేశారని చెప్పి విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ ముందు ఆందోళన చేయడం జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులపైనే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ 2 ఘటనలు చూసాము. మరోవైపు గతంలో హాస్టల్ సంబంధించిన విద్యార్థిని అర్ధరాత్రి గోడ దూకి రోడ్డుపై వెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసులు ఆ విద్యార్థిని పట్టుకొని హాస్టల్లో అప్పగిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇవన్నీ ఘటనలు నారాయణఖేడ్ సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం ఇందుకు కారణంగా ప్రతిపక్ష నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరోవైపు హాస్టల్లో చదువుకోవడానికి పంపిస్తే తమ విద్యార్థులు తమ పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి విద్యార్థి అదృశ్యం చెరువులో శవమై తేలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారిగా ధర్నా చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ విద్యార్థిని చంపేశారని చెప్పి కూడా మృతి చెందినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలో చాలాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణంగా వాళ్ళు చెప్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డికి సంబంధించి జిల్లా కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఈ జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రభుత్వ హాస్టల్కి సంబంధించి ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు అక్కడ పర్యటించిన పరిస్థితి ఉంది. మరోవైపు బాలిక ప్రసవించిన ఘటనలో మాత్రం 4 అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరుసటి రోజు మరొక విద్యార్థి అదృశ్యమై మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్తుంటే వాచ్మెన్ సహా ప్రిన్సిపల్ కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, ఇలా చాలా మంది సిబ్బంది హాస్టల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. మరి వీరందరి పర్యవేక్షణ లోపం ఎక్కడ పర్యవేక్షణ లోపం ఉందనే పరిస్థితి అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ జిల్లా వ్యాప్తంగా మాత్రం నారాయణఖేడ్ లో జరుగుతున్నటువంటి హాస్టల్లో జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం చర్చనీయాంశమైనని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. ఇంకొకటి సునీల్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పిల్లల భవిష్యత్తును ఆధారంగా చేసుకున్న తల్లిదండ్రులు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి పెద్ద పెద్ద స్కూళ్ళలో కాలేజీల్లో చదివించలేని పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్స్లో వసతితో పాటు విద్య కూడా అందుతున్నటువంటి ఆధ్వర్యంలో పంపిస్తుంటే ఇలాంటి సంఘటనల వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులు చేర్చాలని కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అధికారులు కానీ లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ దీనిపైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాస్టల్ పెట్టామని చెప్తా ఉన్నారు. మరోవైపు తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హాస్టళ్ల సంఖ్య కూడా విపరీతంగా పెంచామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్ర పాలక వర్గం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కానీ వీటిపై ఎందుకు స్పందించడం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కమిటీ వేసి కూడా విచారణ జరపవచ్చు, లేదంటే జిల్లా స్థాయిలో కూడా అధికారులు కమిటీ వేసి విచారణ జరపవచ్చు. కానీ కేవలం సంఘటన జరిగినప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి తాత్కాలిక ఉపశమనంలో భాగంగా కొందరు సిబ్బంది సస్పెండ్ చేసి చేతులు దొరుకుతుంటున్నారు తప్ప వీటికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు కానివ్వండి, లేదంటే విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం కానీ, లేదంటే పటిష్టమైన
రక్షణ చర్యలు కానివ్వండి, లేకపోతే సిబ్బందిలో ఉన్న నిర్లక్ష్య ధోరణిని వీళ్ళు పసిగట్టి వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం హాస్టల్లో చేరితే ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ ఇంత కాలు మనకి డిస్కనెక్ట్ అయింది, మనం కొనసాగించడానికి మా జోషి సిద్ధంగా ఉన్నారు. రైట్, మనం చూసుకుంటున్నాం అక్కడ తనయుల చేసేటువంటి పనులు తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి జోగురామన్నకు. మరి ఈ నేపథ్యంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చిక్కుల్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఎస్ రైట్, చెప్పండి జోషి. రైట్ రాజశేఖర్, ఇక్కడ వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే గత 4 పర్యాయాలు ఎవరైతే ఏకధాటిగా గెలుస్తూ వస్తున్నారో జోగురామన్న, గతంలో టిఆర్ఎస్, టీడీపీ, వామపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థి 2009లో గెలిచినటువంటి జోగురామన్న, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014, 18లో ఏకధాటిగా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే జోగురామన్న పైకి చాలా బలమైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనకు అంతర్గతంగా అంటే పార్టీ పరంగానే జనరల్ గా విపక్షాలకు సంబంధించినటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంత చిక్కులు తెచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం ఎవరైతే ఉన్నారో, బీఆర్ కు సంబంధించినటువంటి అంటే టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి తామే రావాలని చెప్పి ఏ విధంగానైతే ఒక పార్టీగా వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారో దాంట్లో భాగంగా రాబోయే ఎన్నికల తర్వాత సీఎం పీఠం పైన కేటీఆర్ ని కూర్చోబెట్టడానికి కేసీఆర్ కూడా కసరత్తుగా చేస్తున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్తలు అన్ని చోట్ల కూడా గుప్పమంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే కోణంలో రాబోయే ఎన్నికల తర్వాత కేటీఆర్ ను సీఎం పీఠం పైన కూర్చోబెట్టినప్పటికీ కూడా అటు తర్వాత 2 దశాబ్దాల పాటుగా కూడా ఆయన అదే పీఠం పైన అధికారం ఆయన చేతిలోనే ఉండే విధంగా ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో నాయకత్వం ఏర్పడకుండేందుకు అవసరమైనటువంటి కోణంలో ఆపరేషన్ 50 ఒక సరికొత్త పార్టీ వ్యూహరచన చేసినట్లుగా మనం అందుతోంది. అయితే దీంట్లో భాగంగా 20 సంవత్సరాల పాటు నాయకత్వాలేమి రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఎక్కడైతే పార్టీ బలంగా ఉందని చెప్పి భావిస్తున్నారో అక్కడ ఇది వరకే 60 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ స్థానంలో కొత్తగా రాజకీయంగా యువత అని చెప్పుకోదగేటటువంటి స్థాయిలో 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి టికెట్లు ఖరారు చేసేటటువంటి యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ 50 అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ అనేటటువంటిది ఇప్పుడు జోగురామన్నకు చాలా అంటే స్థానిక భాషలో పరేషాన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది కాకుండా ఈ విషయం తెలిసినటువంటి అంటే రాజకీయంగా చాలా సీనియర్ గా పేర్కొనబడేటటువంటి అనుభవజ్ఞుడిగా పేర్కొనబడేటటువంటి జోగురామన్నకు అధిష్టానం ప్రణాళికలు ఏమి అనేటటువంటిది కొంత ముందు చూపుతో ఆయన అంచనా వేసుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి నేపథ్యంలో తనకు టికెట్ ఒకవేళ దక్కనటువంటి పరిస్థితుల్లో గనుక తన కొడుకులను తన వారసులుగా రాజకీయ వారసులుగా బరిలోకి దింపాలన్నటువంటి యోచనతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం కూడా ఆయనకు కుటుంబ పరంగా కొత్త సమస్యలు కొత్త చిక్కులకు దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. జోగురామన్నకు ఉన్నటువంటి పెద్ద కుమారుడు జోగు ప్రేమేంద్ర ఇదివరకే ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం పైన చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చిన్న కుమారుడు ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలన్నీ కూడా తెరవెనుక ఉండి చక్కదిద్దుతారు అనేటటువంటి పేరున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయంగా ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా ప్రేమేందర్ చాలా ఆయన రాజకీయ వ్యవహారం జోష్ ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే అవినీతికి సంబంధించి కానీ విస్తృతంగా ప్రచారం జనాల్లో ఉంది. దాని మీడియా కూడా ముందుకు తీసుకుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మన అమ్మా న్యూస్లో కూడా చాలాసార్లు మనం వెలికి తీసాం ప్రపంచానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పిన పరిస్థితి. ఈ కారణం కూడా ఈ విషయాలని కూడా అధిష్టాన దృష్టికి వెళ్ళడం, అక్కడి నుంచి కూడా 50-50 అంటే సగం ఛాన్స్ ఉందని కూడా ఊహాగానాలు రావడం కూడా మనం దాని కారణం కూడా అనుకోవచ్చు అంటారు. ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా ఇది వరకు అంటే 2 రోజుల క్రితం అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి జంపు యోచనలో జోగురామన్న అనేటటువంటి టైటిల్ తో అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి కథనం తాలూకు వార్త ఇప్పుడు ప్రస్తుతము అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఇటు జోగురామన్న కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అంతరంగికులు కావచ్చు తీవ్రంగా యోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన
ఈ యొక్క కథనం ఏదైతే వచ్చిందో అమ్మానిస్లో దానిపైన ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో జోగురామన్నకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఆయన వ్యూహాత్మకంగా ఏవైతే అడుగులు వేస్తారు, ఆయన ఉంటారా, చేజారిపోతారా, జంప్ చేస్తారా అనేటటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అంటే ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్లు కూడా ఈయన జోగురామన్నకు సంబంధించినటువంటి ప్రతి కదలిక పైన కూడా ఆయనకు తెలియకుండా నిఘా ఏర్పాటు చేసినట్లుగానైతే మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారికమైనటువంటి విషయాలు బహిర్గతం కానప్పటికీ కూడా అంతరంగంగా ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాఖ్యల్ని చూసినట్లయితే ఈ యొక్క విషయం మనకు పూర్తిగా నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇది వరకు జంపు యోచనలో ఉన్నటువంటి జోగురామన్నకు సంబంధించినటువంటి విషయంలో అధిష్టానము ఒకవైపు నిఘా ఏర్పాటు చేయడము, అలాగే ఆపరేషన్ 50లో భాగంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు టికెట్లు దక్కవనేటటువంటి సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో తన వారసులలో ఎవరికైనా ఒకళ్ళకు టికెట్ ఇప్పించాలనేటటువంటి ఆలోచన క్రమంలో ఇంటిలో ఆయనకు ఉన్నటువంటి 2 కుమారుల్లో ఈ యొక్క టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో చాలా వివాదం ముదురుతున్నట్లుగానైతే కొంత వార్తలు ఇక్కడ స్థానికంగా అంతరంగంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అంతరంగిక చర్చల్లో దొర్లుతున్నటువంటి విషయము. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ అంటే రాజకీయంగా తాను ఇదివరకే జోగురామన్నకు సంబంధించినటువంటి రాజకీయ వారసత్వంగా తానే రాజకీయాల్లో ఉన్నటువంటి కోణంలో తనకే టికెట్ కావాలని చెప్పి పెద్ద కుమారుడు జోగు ప్రేమేందర్ ఒకవైపు పట్టుపడుతుండగా ఇప్పటికే మున్సిపల్ పీఠాన్ని ఆయనకు అప్పగించి కాబట్టి రాబోయే ఎన్నికల్లో అంటే గత మున్సిపల్ ఎన్నికల నుండి ఇప్పటి వరకు తాను వేచి చూసినాను కాబట్టి తదుపరి అవకాశం తనకే ఇవ్వాలనేటటువంటి కోణంలో ఆయన చిన్న కుమారుడు జోగు ప్రేమేందర్ కూడా జోగు మహేందర్ కూడా పట్టుబడుతున్నట్లుగానైతే మనకు కొన్ని వాళ్ళ అంతరంగిక వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే రాబోయే రోజుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ 50 క్రమంలో ఈయనకు టికెట్ వస్తుందా రాదా అనేటటువంటిది ఒక మీమాంస. అలాగే ఈయన పైన ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఎవరైతే అధిష్టానానికి సంబంధించినటువంటి నిఘా ఈయన పైన నిడలా వెంటాడుతున్నటువంటి క్రమం ఒకటి. ఇది వరకు అమాన్యుల కథనం ప్రసారమైనటువంటి క్రమంలో జంపు యోజనలో ఉన్నటువంటి జోగురామన్నకు సంబంధించి ఒకవేళ అదే దారిని కనుక అనుసరించినట్లయితే రాబోయే రోజుల్లో ఈయనకు సంబంధించిన రైట్. ఇంకోటి జోషి, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బలం కూడా మరింత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన నవయువ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చరిష్మా కూడా అక్కడ కనిపిస్తుంది. అది కూడా కొంత ఎందుకంటే వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ ఇంతవరకు జోగురామన్న చేసినటువంటి అరాజకాలు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని చెప్పడంలో కానీ సఫలీకృతం అవడం కూడా కొంత కారణం అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా అంటే అన్ని విషయాలు ఏ పార్టీ కూడా బయటకు వెల్లడించినప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా కొన్ని విషయాలు బయటకు పొక్కేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ కోణంలో చూసినట్లయితే ఇక్కడ రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి క్రమంలో రామన్నకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ద్వారా ఈయనకు కొంత సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఒక నవయువ నాయకుడు అమెరికా నుండి వచ్చినటువంటి ఆయన ఇక్కడ ఇంతగా ఖర్చు చేస్తూ ఈ విధంగా జనాల్ని ఆకట్టుకునేటటువంటి క్రమము, అలాగే ప్రజలతో మమేకం అవుతున్నటువంటి తీరు పైన ఇటు ఒక రకంగా ఎమ్మెల్యే జోగురామన్నతో చర్చించడము, అదే సందర్భంలో కొంత మందలింపుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పెదవి విప్పనప్పటికీ కూడా ఒక రకంగా బీజేపీకి సంబంధించి ఇక్కడ రోజు రోజుకు బలపడుతున్నటువంటి బీజేపీ బలాన్ని చూసి మాత్రం అధికార పార్టీ జంకుతున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే జోగురామన్నకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక రకంగా కాకుండా నానా రకాలుగా తలనొప్పులు ఉన్నట్లుగా ఇప్పుడు అంటే ఆయన చాలా సతమతమవుతున్నట్లుగానైతే మనం పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధిష్టానం నిఘా, మరోవైపు జంప్ చేయాలా వద్దా అనేటటువంటి మీమాంస, అయోమయం, అలాగే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బలము, రాబోయే రోజుల్లో ఏ కుమారుడికి టికెట్ ఇప్పిస్తే కనుక ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటటువంటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్రంగా అంటే ఒక రకంగా ఒక మానసికమైనటువంటి వేదన ఎదుర్కొంటున్నట్లుగా మనం భావించవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా రిపోర్టర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎర్ర సైన్యంతో జతకడుతున్నటువంటి సమయంలో ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటి ఒత్తిడి అయితే అధికార పార్టీ పైన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ రైట్, చెప్పండి కిరణ్, అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా మనం? రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో
అధికార బీఆర్ఎస్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టులు సిపిఎంతో పాటు సిపిఐ పార్టీ కూడా అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి అక్కడ ప్రచారంలో కూడా పాల్గొంది. గత 2-3 రోజుల క్రితం కూడా సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టులు కూడా వారి యొక్క ప్లీనరీలో మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని, వారితో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టులు పోటీ చేసి గెలుపొందిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడ, నక్కల్లో సిపిఐ, మునుగోడు, దేవరకొండలో సిపిఐ పార్టీ పలు పర్యాయాలు గెలుపొందింది. దీంతో ఉభయ కమ్యూనిస్టులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సిపిఎం పార్టీ మిర్యాలగూడను పట్టుబడుతున్న సిపిఐ పార్టీ ఆశిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి గెలుపొందిన రవీంద్ర కుమారు సిపిఐ పార్టీని నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. దీంతో అక్కడ పార్టీ బలంగా ఉందని రానున్న మాకు అక్కడ టికెట్ సిపిఐ కోరుతుండగా మిర్యాలగూడ సీటును కూడా సిపిఎం పార్టీ ఇక్కడ గతంలో పోటీ చేసినటువంటి జోలకంటి రంగారెడ్డి పలు పర్యాయాలు మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి అటు టీడీపీతో పొత్తు కావచ్చు, కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో భాగంగా మిర్యాలగూడ సీటును సిపిఎం పార్టీకి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును సిపిఎం పార్టీకి వదిలేశారు. దీంతో అక్కడ పలు గెలుపొందినటువంటి జోలకంటి రంగారెడ్డి సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నల్గొండ జిల్లాలో చెరొక సీటును గట్టిగా ఆశించడంతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటును కూడా దీంతో ఇప్పుడు సిట్టింగ్ గా ఉన్నటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఒక కాల నొప్పి వచ్చిందని చెప్పవచ్చు. అదే విధంగా ఏదైతే గతంలో దేవరకొండ నుంచి గెలుపొందిన రవీంద్ర కుమారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో సీటును కూడా ఆశించినట్లయితే ఇటు మిర్యాలగూడతో పాటు దేవరకొండలో ఇటు ఒక సిపిఐ పార్టీ చెరొక సీట్ను గెలుచుకునే అవకాశాలు ఉంటాయని వారు పొత్తులో భాగంగా ఈ 2 సీట్లను కూడా బలంగా అడిగే అవకాశాలు కనిపిస్తుండటంతో మొన్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వారు సిపిఎం పార్టీ చేపట్టినటువంటి జనచైత్య యాత్రలో కూడా మిర్యాలగూడ సీటుపై వారు కన్నేసి అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక సిపిఐ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మునుగోడు ఎన్నికల్లో గతంలో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి ఉజ్జిన్ నారాయణరావు కావచ్చు, పల్లా వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు సిపిఐ పార్టీ నుంచి దాదాపు 40-50 సంవత్సరాలు అక్కడ పోటీ చేశారు. 1-2 పర్యాయాలు తప్ప మిగతా మొత్తం కూడా అక్కడ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఇటు ఖమ్మంతో పాటు ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ పైనే ఈ యొక్క ఉభయ కమ్యూనిస్టులు తమ దృష్టిని పెట్టి అక్కడ చెరో 2 సీట్లు అడిగేందుకు వారికి సిద్ధమయ్యి అందులో భాగంగానే బీఆర్ఎస్ తో కలిసిపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందనే సంకేతాలు ఇవ్వడంతో మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 2 సీట్లు ఖమ్మం జిల్లాలో మరియు కరీంనగర్ లో కూడా అక్కడ చాడా వెంకటరెడ్డి కూడా అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో మరి సీట్లను బీఆర్ఎస్ పార్టీ వారికి కేటాయిస్తుందా, ఇంకా మరో 6 నెలలు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో మరి సీట్లను త్యాగం చేస్తుందా, లేకపోతే సిట్టింగ్ గా ఉన్నటువంటి వారికి మరో సీట్ ఏమైనా కేటాయిస్తారా, లేకపోతే ఆ పొత్తులో భాగంగా చివరి వరకు ఒక సందిగ్ధత నెలకొంటుందా అనేది అయితే ఇప్పటి వరకు అయితే క్వశ్చన్ మార్క్. రైట్. ఒకటి కిరణ్, ఇంకొకటి ఇక్కడ అటు ఇప్పుడు ఈ సీట్ల పంపిణీ ఒకవేళ జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆశావాహాలు ఎవరైతే ఉన్నారో ఆ టికెట్లకు సంబంధించిన ఆశావాహాలు ఉన్నారో వాళ్ళకు కొంతవరకు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. అంటే అలాంటి బుజ్జగింపు చర్యలు లేని పక్షంలో ఒకవేళ పార్టీ మారే అవకాశాలు అలాంటి ఏమైనా వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రావు 2014 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందింది. అయితే 2014 భాస్కర్ రావు ఒక మిర్యాలగూడ సీట్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిక కావడం జరిగింది. దీంతో అక్కడ సిపిఎం కు గనక కేటాయిస్తే భాస్కర్ రావు పరిస్థితి ఏంటి, అతను పార్టీలో ఉంటాడా లేకపోతే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతాడనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఎందుకంటే మరో 6 నెలల సమయం ఉన్నందున ఈ 6 నెలల సమయ కాలంలో ఎలక్షన్ లో చివరి 15 రోజుల్లోనే ఈ యొక్క సీట్లపై వారి యొక్క పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో మరి బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ సీటును సిపిఎం కు కేటాయిస్తుందా, అదేవిధంగా దేవరకొండ సీటును సిపిఐ కేటాయిస్తుందా అనేది మాత్రము అప్పుడు పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఇప్పుడైతే వారు కొంత సందిగ్ధంలోనే పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్టులు నల్గొండ, ఖమ్మం జిల్లాలోనే వాళ్ళు బలంగా ఉన్నారు. మొదటికెళ్ళి కూడా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల యొక్క
పాత్ర చాలా ఉంది. వారు కూడా 4 నుంచి 5 సీట్లలో గతంలో గెలుపొందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు కూడా ఈ యొక్క 2 సీట్లను ఖచ్చితంగా అయినా అడిగే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చివరి వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఎందుకంటే చివరి నిమిషం వరకు వేచి చూసి ఒకవేళ చివరి క్షణంలో కనుక పార్టీ టికెట్ ఉభయ కమ్యూనిస్టులకు వదిలేసినట్టయితే అప్పుడు వారు తమ యొక్క వేరే పార్టీకి పోవాలా, లేకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా అదే పార్టీలో ఉండి అక్కడ ఏదైతే అభ్యర్థిని కేటాయిస్తారో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలా, లేకపోతే తమ దారి తాము చూసుకోవాలనేది ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడు కూడా వారు కూడా తొందరపడే చర్యలు అయితే ఏం చేపట్టలేరు. ఎందుకంటే ఎలక్షన్ మరొక 6 నెలల కాలం ఉంది. ఒక 6 నెలల కాలంలో మరి నల్గొండ జిల్లాలో వారికి ఏ సీట్లు కేటాయిస్తారనేది ఇంకా ఒక చర్చలు కొలిక్కి రాలేదు. కాబట్టి అప్పటి వరకు అయితే కొద్ది టెన్షన్ అయితే నెలకొని ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ కరీంనగర్లోనే కాదు, ఎక్కడ మొత్తం చూసుకుంటే అధికార పార్టీలో ఒక విభేదాలు మాత్రం బయటపడినటువంటి పరిస్థితి ఆత్మీయ సమ్మేళన నేపథ్యంలో. అక్కడ తాజాగా చూసుకుంటే అధికార కార్పొరేటర్లకు దక్కనటువంటి న్యాయం అని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో స్థానిక మేయర్ పై కూడా మాజీ కార్పొరేటర్ భర్త కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్కి చెప్పినా పట్టించుకోలేదని అధిష్టానం దృష్టికి, అంటే కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లే యోచనలు ఉంటూ కూడా తెలుస్తుంది. రైట్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా సమస్యలపై ఏకరువు పెట్టుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పొచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్, అంటే ప్రస్తుతం తన భార్య కార్పొరేటర్ మహిళా స్థానం అవడంతో తన భార్య, అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా 17 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. కాకపోతే తాజాగా 44వ కార్పొరేటర్ లో తన డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదని చెప్పేసి తానే స్వయంగా తన సొంత డబ్బులతో డివిజన్ అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి దాపరమైంది. మేయర్ ఎవరైతే సునీల్ రావు ఉన్నారో, మేయర్ సునీల్ రావు తనపై కక్ష గట్టి తన డివిజన్ అంటే తను ఒక దళిత కార్పొరేటర్ కావాలని తనకి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే తన వర్షాకాలంలో తన డివిజన్ లో వర్షం నీరు వచ్చి నిలవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ ఈ తరుణంలో 3 కల్వర్టుల నిర్మాణానికి ప్రపోజల్ పెట్టారు. అయితే నిధులు తన డివిజన్ కి నిధులు రాకపోవడంతో తానే స్వయంగా స్థానికుల సహాయంతో నిధులు సమకూర్చుకొని మన విజువల్స్ లో చూడొచ్చు ఆ పనులు ఏదైతే 3 కల్వర్టుల కోసం పనులు చేస్తున్నారో ఆ పనులు తన సొంత నిధులతో వెచ్చించి ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని చెప్పేసి ఆ మార్షల్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇది ఈ ఒక్కటే చోట కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పనులు చేసి బిల్లులు చాలా చోట్ల. తాజాగా ఈ రోజు జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ గ్రామంలో మహిళా సర్పంచ్ శిల్ప, ఎవరైతే మహిళా సర్పంచ్ ఉన్నారో బీర్పూర్ గ్రామానికి చెందిన ఎంపీఓ తనకు నిధులు మంజూరు చేయడం లేదు, గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాను కాకపోతే నాకు ఎలాంటి నిధులు రావడం లేదని చెప్పేసి తాను కూడా ఈ రోజు ఏదైతే సోమవారం ప్రజావాణి ఉంటుందో జిల్లా కలెక్టరేట్ లో ఆ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అధికారిపై, అంటే ఏదైతే అధికార పార్టీకి చెందిన నేతలై ఉండి కూడా తన పై అధికారులపై ఫిర్యాదులు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 44వ డివిజన్ కార్పొరేటర్ మార్షల్ కూడా ఇదే కోవకు చెందారు. తను గతంలో బీజేపీ పార్టీతో గొలిపి పొంది ఆ తర్వాత ఊహించని పరిణామంతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు బీజేపీ పార్టీలో గెలిచిన తర్వాత జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ పై తన హాట్ కామెంట్స్ చేసి వివాదాలకు తెరలేపారు. తాజాగా ఇప్పుడు ప్రస్తుతము మేయర్ సునీల్ రావు నాపై విమర్శ చూపుతున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా నాపై కావాలని నన్ను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్థానిక మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లినప్పటి నుంచి మేయర్కే వత్తాసు పలుకుతున్నారు, నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అని చెప్పి ఈ సమస్యని కేటీఆర్ దృష్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రైట్, ఇంకొక శ్రీకాంత్, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎంతో అట్టహాసంగా చేస్తున్నాము, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నటువంటి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి బిల్లులు రావటం లేదని కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జగిత్యాల్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఉందని కూడా తెలుస్తుంది. అలాగే చెక్కుల విషయంలో ప్రధానంగా చూసుకుంటే ఎంపీడీఓ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి?
అదే మట్టుగా బీపూర్ సర్పంచ్ శిల్ప మహిళా సర్పంచ్ తన అభివృద్ధికి ఇచ్చిన ఇందులో మాత్రము నాకు రావడం లేదు. స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో కావాలని జాప్యం చేస్తున్నారు, అతిథులు మాత్రము రాకుండా చేస్తున్నారని చెప్పేసి తను ఈ రోజు తాజాగా జిల్లా ఈ రోజు ఉదయం జైత్యాల జిల్లా ప్రజా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా మన ఏదైతే సోమవారం పూట ఫిర్యాదులు చేస్తారో ఈ రోజు దానికి బిల్లులు రావడం లేదా అని సర్పంచ్ అంటే అతుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రాలకు చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా రిపోర్టర్ స్వామి సిద్ధంగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల రగడ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇండ్లు నిర్మించి 4 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పంపిణీ కాలేదంటూ కూడా జనం గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు తాళాలు కూడా పగలగొట్టి ఇంట్లోకి వెళుతున్నటువంటి లబ్ధిదారులు, అలాంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. దీనికి సంబంధించి అది సమాచారం ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ని ఆయా నియోజకవర్గాలలో కూడా డబుల్ బెడ్రూమ్ లో పేరుతోని కూడా కొన్ని ఆ నియోజకవర్గాలలో కూడా కొన్ని ఇండ్లు అయితే మాత్రం కట్టించి అట్లా ఉన్నవి. అవి ఇంకా అంటే దానికి వాటి ఇళ్లలో కూడా ఎవరికి కూడా కేటాయించలేదు ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అది తాజా పరిస్థితిగా కొనసాగుతుంది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎవరికి ఇచ్చిన ఫోకస్తోనే అనుకుంటున్నారా అని చెప్పి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది కావచ్చు. కానీ మొత్తానికైతే ఆ నిరుపేదలకు కూడా ఇల్లు లేని వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన వాళ్ళు కూడా డైరెక్ట్ నేరుగా ఆ మన పాలకుర్తి నియోజకవర్గంలోని గూడూరు మండలం, ఆ గూడూరు గ్రామంలో కూడా ఒకటి డైరెక్ట్ ఆ ఇళ్లకు వేసిన తాళాలను కూడా నేరుగా పగలగొట్టి కూడా ఇళ్లకు పోయిన సందర్భం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే అక్కడ కూడా ప్రజలు ఒక ఆగ్రహానికి గురి చేసుకొని, అంటే ఏ పార్టీ ఖచ్చితంగా కూడా మాకే కేటాయించిండు మావే అని చెప్పి కూడా పెద్ద గందరగోళం కూడా దారితీసినప్పుడు నెలకొంది. మొత్తానికి చూసుకుంటే అది ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా గెలిచింది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. మంత్రి ఇలాకలా కూడా ఈ విధంగా జరుగుతుంది, ఏ విధమైన సమాధానం చెప్తారు అని చెప్పి కూడా వేచి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. పేదలు ఒక గూడు లేని వాళ్ళు మాత్రం మాకు గూడు కావాలి, డబుల్ బెడ్రూమ్ మాకే కేటాయించదు అని చెప్పి కూడా ప్రజలైతే ఆగ్రహానికి గురి చేసి మొత్తానికి అధికారుల మరలు కూడా ఎంతో ఆర్భాటంగా పేదలకి చేతునిచ్చేందుకు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది పెద్ద కళ. అలాంటిది ప్రభుత్వం సహకారం చేస్తున్న ముందుకు వచ్చినా కూడా దాని నిర్వహణలో లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుంది. అది మాత్రం సరిగ్గా ఆ సిస్టమేటిక్గా ఫాలో అవడంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే స్వామి చెప్పినట్టు పాలకుర్తి నియోజకవర్గంలో అలాంటి అసహనం లబ్ధిదారుల నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ రగడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇండ్లు నిర్మించి 4 ఏళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇల్లు నిర్మించాము, కానీ లబ్ధిదారులకు ఇవ్వడంలో మాత్రం అలసత్వం ఎందుకు వహిస్తున్నారో కూడా అధికారులు కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారివే ఇల్లు మా ఇల్లే అని చెప్పేసి ఒక చర్యకి పాల్పడినటువంటి పరిస్థితి. తాళాలు పాల్గొట్టి లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పేదల ఇళ్ల నిర్లక్ష్యంపై కూడా అక్కడ ఉన్న స్థానికులు మండిపడుతున్న పరిస్థితి. మరి అధికారులు స్పందిస్తారు లేదో మాత్రం త్వరలో మనం చూడాల్సిన పరిస్థితి. చెప్పండి స్వామి. రైట్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మనం హైదరాబాద్ రిపోర్టర్ మనకి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద హత్య కేసు చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం. అది తాజాగా మనకు హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో సిబిఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, తన తండ్రిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రవీణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. అయితే
తీసుకున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇప్పుడు రైట్, రిపోర్టర్స్ టైంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రిపోర్టర్స్ టైం. ఇక మన నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క మండలంలో దాదాపుగా 40 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఎండలు ఈ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎండలు ప్రభావం కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక లక్ష్మాపూర్ గ్రామంలో రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. రైట్, చెప్పండి శ్రీనివాస్. అయితే నిజామాబాద్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజులుగా అయితే ఉక్కపోతతో జనమంతా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా గత 4 రోజుల క్రితం మాక్లూరు మండలంలోని లక్ష్మాపూర్ లో అయితే 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు పాల్దా గ్రామంలో కూడా 41.4 డిగ్రీలు. ఇలా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంగా కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా జిల్లా ప్రజలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆ ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి శీతలంగా ఇలాంటి ఇబ్బందుల్ని వాతావరణంలో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఎండలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఇబ్బందుల నుంచి పక్కకు తప్పుకునే విధంగా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మధ్యాహ్న సమయంలో తిరగాలంటేనే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న జనం అయితే చూస్తున్నా ఉన్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ బాడీ కూలింగ్ గా ఉండడానికి కూడా అనేక రకమైనటువంటి శీతల పదార్థాలు కానీ సంబంధించినటువంటి కొబ్బరి నీళ్లు కానీ ఇక్కడ తాటి ముంజలు లాంటివి కూడా సేవిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇది ఇలాగే ఇంకా 4-5 రోజుల పాటు కూడా ఉంటుంది. దీంతో పాటు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు గాలిలో తేమ శాతం కూడా పెరుగుతుండటంతో పాటు ఇట్లాంటి ఉష్ణోగ్రతలతో పాటు జనమంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వేళలో అప్పుడప్పుడు కరెంట్ పోయిన సిచ్యువేషన్లు కూడా నిజామాబాద్ ప్రాంత వాసుల్ని కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా కలకలం అయితే సృష్టిస్తా ఉంది. కరెంటు కోతల్ని ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంట్ ని మాత్రం ఖచ్చితంగా ఉంచాలని చెప్పి ఒకవైపు జనం కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు అప్పుడప్పుడు కూడా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో అయితే చల్లగా ఉన్నట్టుగా నేపథ్యం కనిపించినప్పటికీ కూడా వేడి గాలులు అయితే వీస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. వేడి గాలులతో కూడా సాయంత్రం పూట బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు సైతం మధ్యాహ్న వేళల్లో అయితే బయటకు ఎటు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా సాయంత్రం వేళ అయితే గానీ బయటకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలతో పాటు వృద్ధులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఒకవైపు డాక్టర్లు కూడా జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిహైడ్రేషన్ గురి కాకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు ఎండలకు వేడిని తగ్గించడానికి శీతల పానీయాలతో పాటు అంటే కొబ్బరి బోడలు లాంటివి కూడా వాడాలని ఒకవైపు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కూడా ఏదైతే మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 42 సాధారణంగా 42 డిగ్రీల అయితే ఇప్పుడు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ముందు ముందు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అయితే ఎండలో ఒక 39 నుంచి 40-41 డిగ్రీల వరకే ఉండేది. ఇప్పుడు మేలో ఎట్లాంటి ఎండలు ఉంటాయో ఈ మే నెలలో ఉండే ఎండలు కూడా ఇప్పుడు ఏప్రిల్ మొదటి 2వ వారంలో కూడా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే వచ్చే నెలలో ఇంకే విధంగా ఉంటాయి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎండలు ఇట్లాంటి పెరిగే ఉండే నేపథ్యం కనిపించినప్పటికీ అయితే పాటించాల్సిందిగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్ అవుట్. నిజామాబాద్ వ్యాప్తంగా అంటే ఈ ప్రభావంతో అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం అనేది వ్యాపారస్తులపై పడుతుంటే వ్యాపారాలకి వచ్చేటటువంటి ఎలా జనాలు అయితే ఉన్నారో జనవసతులకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అలాంటి వాతావరణం ఏమైనా ఉంది అక్కడ? అయితే ముఖ్యంగా ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో కూడా వ్యాపారస్తులతో పాటు ఇక్కడ పలు సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అయితే ఎమర్జెన్సీ మెడికల్ సంబంధించి వాటిపైన అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా మెడికల్ షాప్ అయితే వెళ్తారు. దీంతో పాటు కిరాణం వర్తక వాణిజ్య సంబంధించిన సముదాయాలకైతే మధ్యాహ్నం వేళలో కూడా వాళ్ళు కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎండలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎండ వేడిని తట్టుకోవడానికైతే ప్రజలు ఒకవైపు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా షాప్ యజమానులు సైతం కూడా షాప్ నుంచి బయటకు ఎటు వెళ్ళలే పరిస్థితి. ఆ మధ్యాహ్న సమయంలో కూడా ఎవరు కూడా కొనుగోలు విక్రయాలు కానీ ఇట్లాంటి ఏమి కూడా చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవి
ఈ ప్రభావం ఇప్పుడు అంత లేనప్పటికీ కూడా ఇంకా కొన్ని రోజుల పాటు ఇలాగే ఎండలు కూడా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఎంతైనా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎండ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒక మోస్తరుగా చూసుకున్నట్లయితే 41 డిగ్రీలు అయితే ఈ రోజు కూడా 41 డిగ్రీ అయితే నమోదైంది నిజామాబాద్ జిల్లాలో. దీనికి సంబంధించిన అంటే ఇప్పుడు ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక వైపు ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని మండలాల్లో కూడా తీవ్ర రూపం కూడా దాల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అయినా కూడా ఈ వడగాలులు ఏవైతే ఉందో వడగాలులతో ముఖ్యంగా ఇబ్బందిగా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బైక్ పైన వెళ్లే వాళ్ళు కానీ హెల్మెట్ ధరించడంతో పాటు క్యాప్ కానీ ఇట్లాంటివి ధరించాలి. కనీసం ఏం లేక రుమాలు గాడి ధరించి వెళ్ళవలసిందిగా కూడా వైద్య నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా కూడా ఇదంతా ప్రభావం అయితే ఈ వ్యాపార వాణిజ్య సంస్థల పైన కూడా పడే అవకాశం ఉంటే సాయంత్రం అయితే కానీ బయటకు వెళ్ళని పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్. ఇంకోటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా వడగాళ్ళు ప్రధానంగా చూస్తున్నాం. అంటే వడదెబ్బతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు ఏమైనా అవగాహన కల్పించే దిశగా ఏమైనా అధికారులు కానీ అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా వాతావరణం అప్పుడే చల్లగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అదే క్రమంలో కూడా వేడిగా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం తీవ్రస్థాయి ఎండ ఉన్న నేపథ్యంలో కూడా ఆ డిహైడ్రేషన్ సంబంధించిన పడకుండా కూడా ఇప్పటికే ఆరోగ్య ప్రాంత ఏదైతే పిహెచ్సి కేంద్రాలు ఉంటాయో మండల వారీగా కానీ ఇక్కడ సంబంధించినటువంటి జిల్లాలోని పిఎస్సి ఆసుపత్రికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఇప్పటికే అన్ని సదుపాయాలు అంటే డిహైడ్రేషన్ ముఖ్యంగా కూడా ఎండవేడిమి తట్టుకోవాలంటే గానీ సంబంధించిన శీతల పానీయాలతో పాటు ఏమాత్రం కొద్దిగా అలసటగా ఉన్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అయితే తాగే అయితే పరిస్థితి ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఈపాటికే ఓఆర్ఎస్ కానీ సంబంధించినటువంటి దీంతో పాటు ఫ్లూయిడ్స్ ని కూడా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఎండ వేడికి సంబంధించిన కూడా ముఖ్యంగా కూడా పిల్లలకు సంబంధించిన వడదెబ్బ తగ్గే అవకాశం ఉంటుంది. వేడిగాలులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పిల్లలకు సంబంధించిన మందులను కూడా వైద్య శాఖ ఇప్పటికే కూడా సంబంధించిన పిఎస్సీలకు కూడా పంపిన నేపథ్యం కనిపిస్తుంది. ఎండ వేడిమి కూడా ఇంకా ఎక్కువ అయ్యే నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచి కూడా అలర్ట్ అవుతున్నారు అధికారులని మనం చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి పెరుగుతున్న నేపథ్యంలో జనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రధానంగా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నటువంటి మధ్యాహ్నం ప్రాంతంలో బయటకు రాకుండా ఉండటం, తెల్లని వస్త్రాలు ధరించడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శీతల పానీయాలు కూడా తాగటం ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్ట్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.